చేస్తారు, యూత్ పోతాం వాళ్ళు చేస్తారు. ఇక్కడేమో ఫ్యామిలీస్ అంతా కలిసి పిల్లలందరూ కూడా తీసుకొని కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవి కూడా చేస్తూ వాళ్ళ ఇంత 1 year అంతా కూడా వర్క్ చేసిందంతా కూడా ఈ యొక్క మన పండుగ సందర్భంగా అన్ని మర్చిపోయి ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణంలో కూడా కార్యక్రమాలు చేయడం అనేది మనం గతంలో కూడా ఇక్కడ చూసాం. తప్పకుండా నా వంతు ప్రోత్సాహం కాలనీ అభివృద్ధి కూడా అన్ని విధాలుగా రోడ్ చేయడం కానీ ఇంకోటి కానీ ఏదైతే కార్యక్రమాలు అన్నిటి కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టడం జరుగుతుంది. మీకు అందరూ తెలుసు 7 లక్షల కోట్ల రూపాయల విధ్వంసం గత ప్రభుత్వం తయారు చేసింది. ఆ విధ్వంసం నుంచి చేరుకోలేదు కొత్త ప్రభుత్వం. 7 లక్షల కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు కళలు కూడా మేము అనుకోలేదు ప్రభుత్వానికి రాకముందు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉంటాయని. కాబట్టి ఇంతవరకు ఏదైతే పేమెంట్స్ మనం ఇవ్వాలో సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు అప్పుపడ్డాయి. రోడ్ చేసిన కాంట్రాక్టులు కానీ కానీ అప్పుపడ్డది. వాళ్ళకి ఎవరు కూడా పేమెంట్ చేయలేదు. పైసలు 70,000 కోట్ల రూపాయలు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు వేరు. ఈ 70,000 కోట్ల రూపాయలు చేయించుకునేదానికి ఇవ్వాల్సిన పైసలు ఏడాది నేను ఇస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. విద్యార్థులు తదుపరి సర్టిఫికేట్ జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు మన ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే ఫస్ట్ రైతుల రుణమాఫీ చేయాలి. రైతుల 39,000 కోట్ల రూపాయలు దాంట్లో 5,000 కోట్ల రూపాయలు సపరేట్గా పెట్టినాం. దాని గురించి మండలాలకు కూడా బిల్లు పెట్టినాం. కలెక్టర్ మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్ రివ్యూ చేసి మండలాలకు కూడా ఇప్పుడు రివ్యూ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఇంతకెళ్ళ మన పరిధి అదేవిధంగా మూడు మిగిలిపోయినాయి. అన్ని మండలాలు రివ్యూ అయిపోయింది. వ్యవసాయ శాఖ అధికారులను ఇంకా ఇతర అధికారులను తీసుకొని ఒక్కొక్క సబ్జెక్ట్ రివ్యూ చేసి రెగ్యులర్గా అందరికీ రుణమాఫీ అయ్యేటట్టుగా ఆదేశాలు ఇచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది అయ్యాక ఈ 15 రోజులు అయిన తర్వాత ప్రభుత్వం అంతా కూడా అభివృద్ధి పైన దృష్టి పెట్టబోతుంది. ఎందుకంటే మెయిన్ రుణమాఫీని మనకు పెద్ద ఎత్తున దేశంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయలేదు. మొట్టమొదటిసారి జరిగింది. ఇంకా కొంతమందికి కొన్ని అనుమానాలు ఉంటే అవన్నీ నివృత్తి చేస్తున్నాం. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎట్లా చేయాలి? 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే డేట్స్ ప్రకటిస్తున్నాం. ఆ డేట్లో ఎక్కువ అమౌంట్ కట్టుకుంటే కాదు ఆ 2 లక్షల రూపాయలు మామూలు లేదు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఇప్పుడు కట్టేసుకున్నాం కట్టేయచ్చు. కానీ రుణమాఫీ చేసే డేట్ అనౌన్స్మెంట్ చేసుకున్న కల్లా ఇంకా 15 రోజులు డిలే అయిపోతుంది. ఆ పిచ్చి మళ్ళీ కట్టాల్సి వస్తుంది. కాబట్టి మీ దగ్గర డబ్బు రెడీ చేసి పెట్టుకుంటే ఎక్స్ట్రా ఉన్నప్పుడు మేము డేట్ ఇచ్చినప్పుడు కంటే కరెక్ట్ సెట్ అవుతుందని మనందరూ కూడా తెలియజేస్తూ జీవో వచ్చేసింది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం. ఆ ఎక్స్ట్రా అమౌంట్ మీరు పే చేయాలని జీవో వచ్చింది. నేను ఆల్రెడీ మండల ఖర్చులకు వాట్సాప్ గ్రూప్లో పెట్టినా ఆయన కూడా అందరికీ గ్రూప్లో షేర్ చేస్తారు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా అందరికీ నువ్వు మాట్లాడుతుందంటే అట్లా ప్రతి ఒక్కరికి ఉన్నోళ్ళందరూ కూడా మనకు మన గ్రామాలలో మనం వ్యవసాయం చేయడం కాబట్టి మనం గ్రామాల మీద వచ్చాం కాబట్టి అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు రేషన్ కార్డు లేకున్నా సరే రేషన్ కార్డు వివరాలన్నీ కూడా ఇంటికి తిరుగుతున్నారు, రైతు వేదికలు తిరుగుతున్నారు, తిరిగి అవన్నీ కూడా నమోదు చేసుకుంటున్నారు. కాబట్టి రేషన్ కార్డు లేకుండా మనకు రుణమాఫీ అనేది జరుగుతుంది. 2 లక్షల కన్నా ఎక్కువ అది ఎక్కువ కట్టుకోవాలి, రుణమాఫీ జరుగుతుంది. ఈ విధంగా కొన్ని పొరపాటు పడే ఏంటంటే వాళ్ళ యొక్క బ్యాంక్ పాస్బుక్లో కానీ వాళ్ళ యొక్క రికార్డ్స్లో కానీ పూర్తి పేరు లేదన్నమాట. ఉదాహరణకు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి అని జరుగుతుంది, టి రామ్మోహన్ రెడ్డి అని జరుగుతుంది, టిఆర్ఆర్ అని జరుగుతుంది. బ్యాంకులలో రికార్డ్స్లో పొరపాటు వస్తుంది. ఇది ఏంటంటే కేవైసీ పెట్టి దాన్ని పర్ఫెక్ట్ చేయించుకోవాలి. మనం తీసేవ కేంద్రాన్ని పూజ చేసుకోవాలి. అది చేసుకోవట్లేదంటే బ్యాంకర్ సిబ్బంది మూలంగా రుణమాఫీ జరగలేదు. కాబట్టి బ్యాంక్ అధికారులను 3 అధికారులు అందరూ కూడా బ్యాంకర్స్ హైదరాబాద్ పెట్టినాయి. వాళ్ళకందరూ కూడా అవగాహన కల్పించి వెంటనే మీరు కూడా రికార్డ్స్ కూడా సెటిల్ చేయాలని చెప్పి కోరుతున్నాం. నాకు ఎందుకంటే పేదమాలకు వెళ్ళి అంజనేయ జనరల్ పక్షం సార్ నాకు ఒక్క అవకాశం ఇవ్వాలి సార్. ఏంటంటే నాకు 6 లక్షల కోట్లు మాఫీ చేశాను, 6,000 కోట్లు నాకు మాఫీ చేశాను. నేను తప్పకుండా పాలాభిషేకం చేయాలనుకుంటున్నాను సార్ అని చెప్పి 6 లక్షల రూపాయలు మాఫీ అనే మా కుటుంబంలో అందరం మాట్లాడుతుంది. ఇంకొక బ్రదర్ మా బ్రదర్ కూడా మాఫీ అయిపోతుంది తొందరలోనే. తప్పకుండా నేను పాలాభిషేకం కార్యక్రమం చేయాలనుకుంటున్నాను సార్. అంటే సరైన సమయంలో అవకాశం పనిచేస్తామని చెప్పి చెప్తున్నాం. కృష్ణ కూడా బాగా అంటే గోపాలకు కృష్ణకు అపూర్వ సమయంలో కలిసి 10 లక్షల వరకు 10 లక్షల వరకు
మీకు కూడా మహిళా సోదరులు కూడా వచ్చినాయా అందరికీ వచ్చి ఎందుకంటే మన పార్టీ ఇన్ఛార్జ్ ఇక్కడ మనకు కూడా వచ్చిందా సత్యం రుణమాఫీ వచ్చిందా అది 30% మాత్రమే మాపైంది 75% ప్రతి గ్రామంలో మేము కూడా తిరిగి సర్వే చేస్తున్నాం 30% క్యాండిడేట్స్ కు మాపైంది 70% క్యాండిడేట్స్ కు మాపేయాలి రాష్ట్ర నెక్స్ట్ ఇయర్ విలేజ్ అయిపోతుంది గ్రామాలకు మాకు కూడా సంబంధించిన 70% మంది కేవలం 20% మంది 20% కూడా జీరో చేయాల్సిన టార్గెట్ మన పరిగి నియోజకవర్గంలో జీరో అసలు మా రుణమాఫీ కాలేదు అనేటోడే ఉంటుంది అన్నమాట ఆ విధంగా ప్లాన్ చేస్తారు ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కూడా మండల స్థాయిలో రివ్యూ చేస్తారు